ఒకప్పుడు విశాఖపట్నంలోని కార్పొరేట్ హాస్పిటల్ తలమానికంగా ఉన్నటువంటి పోర్టుకు చెందిన గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ఇప్పుడు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. దాదాపుగా వేలాది మంది కార్మికులంతా కూడా ఈ పోర్ట్ హాస్పిటల్ పైన ఆధారపడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందేవారు ఒకప్పుడు. ఇప్పుడు దశల వారీగా అంచెలంచెలుగా లోపల ఉన్న సేవలన్నీ కూడా కుదించేసి ప్రైవేట్కి రెఫరల్గా ఇస్తూ ఇప్పుడు ఈ హాస్పిటల్ పూర్తిగా ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక నాయకులంతా కూడా దాదాపుగా 224 రోజుల నుంచి కూడా హాస్పిటల్ ఆవరణలోనే ఒక నిరసన దీక్ష కూడా చేపట్టడం కూడా జరిగింది. ఎందుకంటే దీని అంతా కూడా ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి అంత పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అసలు దీనికి కారణాలు ఏంటి, అసలు ప్రైవేటీకరణ ఎందుకు వద్దనుకుంటున్నారు, ప్రైవేటీకరిస్తే జరిగే నష్టం ఏంటని ఇప్పుడు మనతో పాటు కార్మిక నాయకులు సత్యనారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇది ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏంటి నష్టపోతాం? ప్రైవేటీకరణ చేస్తే ఏ నష్టపోతాం అన్నది మన కరోనా కాలంలో మనం చూసాము. ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా జనాల్ని దోపిడీ చేసాయో, మా పోర్ట్ నుంచి కరోనా సోకిన పేషెంట్లని ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తే డబ్బు ఇచ్చిన వారికి వాళ్ళకి బెడ్లు కేటాయించి మా పోర్ట్ పేషెంట్లు మాత్రం ఆ గేటు దగ్గరే వేసి బెడ్లు కేటాయించిన పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. లక్షలాది రూపాయలు కరోనా 2లో చూసాము. ఆ భయమే మాకుంది. ఎక్కడైనా పోర్ట్ హాస్పిటల్ కాదు, మొత్తం పోర్ట్లో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా ఇప్పటికే చాలా విభాగాలు భర్తలు కానీ ఈ బీఓటీ పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరమయ్యాయి. దీన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కూడా 10 ఏళ్ల క్రితం తప్పుపట్టింది విధానాలు సమీక్షించుకోవాలని. ఎందుకంటే ఇక్కడే పక్కనే ఇనార్బిట్ మాల్కి ఇచ్చారు 17 ఎకరాలు 110 కోట్లకి. ఆ భూమిని వాడి బ్యాంకులో తాకట్టు పెట్టి అక్కడ నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎవరు కూడా జేబులో 10 రూపాయలు పెట్టరు. ఇక్కడ ఏదైతే ఉందో 7 ఎకరాల 91 సెంట్లు ఈ హాస్పిటల్ ఆవరణే కాకుండా హాస్పిటల్ ఆవరణ ఎకరా 21 సెంట్లు ఉంది. మిగిలినంతా 5 ఎకరాల 91 సెంట్ల వరకు ఉంది. ఈ హైవే రోడ్ని ఆనుకొని 100 కోట్ల విలువైన స్థలం. ఈ స్థలాన్ని మీద కన్నేసి దీన్ని ఆక్యుపై చేయాలని దృష్టితోనే తప్ప ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్ అండ్ డాక్ కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ 40,000 మంది ఉన్నారు. వీళ్ళ ఆరోగ్యం బాగు చేద్దామని కాంక్ష మాత్రం కాదని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. గతంలో పీపీపీలు ఏ విధంగా విఫలమయ్యో ఈరోజు ఇక్కడ హాస్పిటల్ కూడా రేపు పొద్దున్న ఆ విధంగా అవుతుందని మా భయాందోళన. ఈ మధ్యనే పోర్టు స్టేడియంలోను ఒక కుర్రాడు చనిపోయాడు. వ్యాపారం పరమావధిగా భావించి నిబంధనలు నీళ్లు వదిలి చేసినందువలన అక్కడ గత నెలలోనే చనిపోవడం జరిగింది. పోర్టు స్టేడియం ఒకనప్పుడు ఈ విశాఖపట్నం తలమానికంగా ఉండే స్టేడియం ఇప్పటికి కూడా ఆ స్టేడియం ప్రైవేట్ వారికి అప్పుడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళన్ని నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు. అలాగే పోర్టు స్టేడియం కానీ లేకపోతే పోర్టు అది డిఎల్బి కళ్యాణ మండపం కానీ అది పీ కన్వెన్షన్ చెప్పి చేసుకున్నారు. గతంలో 5,000 నుంచి 10,000 రూపాయలు డిపాజిట్ చేసి పోర్టు ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ వారి కార్యక్రమాలు పెళ్లిళ్ళు ఇటువంటి శుభ కార్యక్రమాలు చేసుకుంటేవారు. ఇప్పుడు లక్షలాది రూపాయలు ఖర్చు పెడితేనే కానీ అక్కడ కార్యక్రమం చేసుకునే పరిస్థితి దాపురుస్తుంది. ఇది మా ప్రగాఢమైన భయం. అది ఎప్పుడో జరిగేది. కానీ ఈ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేసినట్టయితే ఇది జీవితాంతం ఒక ఉద్యోగిగానే కాకుండా జీవితాంతం నేను కానీ నా భార్య కానీ పిల్లలు కానీ అనుభవించే సౌకర్యాన్ని హాస్పిటల్ ప్రైవేట్లకు ఇస్తా ఉన్నారు. ఈ మినిస్టర్ కూడా ప్రకటించేది ఏంటంటే మరింత మెరుగైన వైద్యం కోసం అని చెప్తున్నారు. మెరుగైన వైద్యం ఏ విధంగా చేస్తారో ఇందాక నేను చెప్పడం జరిగింది. మినిస్టర్ గత సంవత్సరం పార్లమెంట్లో ప్రకటించిన వెంటనే సిఐడిగా వివిధ రూపాల్లో చాలా కార్యక్రమాలు చేస్తాం. ఇది అన్యాయం, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని. ఆ నిర్ణయాన్ని ఇక్కడ పోర్టు మేనేజ్మెంట్ అమలు చేస్తూ టెండర్లు పిలవడం జరిగింది. ఇక్కడ అక్టోబర్ 1 నుంచి పోర్టు హాస్పిటల్ దగ్గర మేము రిలే నిరసన దీక్ష చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటికీ గతంలో టెండర్లు ఇచ్చారు, ఎవరో రాక రద్దు చేసుకున్నారు. గత నెల మార్చి 3వ తారీఖున మళ్ళీ టెండర్లు మేనేజ్మెంట్ పిలవడం జరిగింది. పిలిచి ఏప్రిల్ 19 వరకు అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ 21న టెండర్లు ఓపెన్ చేస్తా ఉన్నారు, రద్దు చేశారు. ఏప్రిల్ 28 అన్నారు, రద్దు చేశారు. మే 5 అన్నారు, రద్దు చేశారు. అలాగే ఈ రోజు టెండర్లు ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాం. అందుకని దానికి వ్యతిరేకిస్తూ ఈరోజు పోర్టు ఏఓ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ దగ్గర ఈరోజు కూడా ధర్నా చేయాలని 12 గంటలకి అనుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఉంది పోర్టు విశాఖపట్నం పోర్టు, దానికి సంబంధించి దాని నిధులు కూడా చాలా విపరీతంగా ఉంటాయి. వాళ్ళే అసలు ఎందుకు ఒక గతంలోని కార్పొరేట్ వైద్యం అందించేవారు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారంటారు? ఎందుకు చేయలేక కాదండి,
కేంద్రంలో ఉన్నటువంటి గత దశాబ్దకాలన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా బడా పెట్టుబడిదారులకి ప్రయోజనం కలిగించే విధంగా వాళ్ళన్నీ కూడా నల్లేరు మీద బండిలాగా అన్ని చేసుకెళ్తున్నారు. అందులోని హాస్పిటల్ కూడా వాళ్ళు వదలడం లేదు. అందులో వాళ్ళ విధానపరంగా చేస్తున్నారు తప్ప చేయలేక కాదు. ఈ సంవత్సరం 724 కోట్ల రూపాయలు విశాఖపట్నం పోర్టుకి లాభాలు వచ్చాయి. గత సంవత్సరం వచ్చాయి 300, 358, 200 కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం కూడా విశాఖపట్నం పోర్టు లాభాలు ఆర్జిస్తుంది. అంతేకాకుండా రిజర్వ్ ఫండ్స్ 3500 కోట్ల పైన రిజర్వ్ ఫండ్స్ విశాఖపట్నం పోర్టులో ఉన్నాయి. కేవలం 171 కోట్లు పెట్టుబడి పెట్టి చేస్తే 3 సంవత్సరాలు చేస్తామని చెప్పి అన్ని ఒక రూఫ్ కిందకే తెస్తాం, అన్ని ప్రయోజనాలు ఒకే దగ్గర ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. మాకు ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ 80 బెడ్ల సామర్థ్యంతో కట్టారు. 1983లో గోల్డెన్ జూబిలీ అంటే విశాఖపట్నం పోర్ట్ ఎస్టాబ్లిష్ అయ్యి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా 83లో నిర్ణయం తీసుకుని 56 నుంచి ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి లక్షలాది మందికి ఇది ఆరోగ్య సదుపాయం కల్పించడం జరిగింది. అటువంటి ఆరోగ్యప్రదాయమైనటువంటి హాస్పిటల్ని ప్రైవేట్ వారికి ఇవ్వడం కేవలం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళ నిర్ణయాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తుందో తప్ప మేము చేస్తున్న పోరాటం కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా. ఒకప్పుడు 1984లోని గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. అప్పట్లోని 300 బెడ్స్ తోటి ఓపెన్ చేసినటువంటి ఒక ఆసుపత్రి ప్రస్తుతం కేవలం 80 బెడ్లకే పరిమితం అయిపోయింది. ఎందుకంటే దశల వారీగా ఒక్కొక్క సేవలన్నీ కూడా కుదించుకుంటూ వచ్చేసారు. దాదాపు నిత్యం కూడా వందల వేల మంది రోగులతోటి ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ తోటి కలకలాడుతూ ఉండేది. కార్పొరేట్ వైద్యం కూడా ఇక్కడ అందేది. కానీ దాదాపు ఒక 10-15 ఏళ్ల నుంచి కూడా కార్పొరేట్ సేవలన్నీ కూడా నిలిపివేశారు. కేవలం నామమాత్రంగా ఇక్కడ చిన్న ఓపీ లేదంటే అత్యవసరంగా ఏమైనా చిన్న ఎమర్జెన్సీ ఉంటే ఇన్పేషెంట్ చేయించుకునేవారు. మిగతా ఏమైనా ఉంటే రెఫరల్ ప్రైవేట్ ఆసుపత్రికి వారంకో కార్పొరేట్ ఆసుపత్రికి అలా రెఫరల్ పేషెంట్లు పంపిస్తూ ఉండేవారు. ఇప్పుడు దాన్ని కూడా పూర్తిగా కూడా ఇంకా పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రైవేటైజేషన్ కింద పూర్తిగా కూడా మొత్తం అంతా కూడా ఆసుపత్రిని ప్రైవేట్కి ఇచ్చేయాలని చెప్పి నిర్ణయిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏది కూడా తన ఆధీనంలో ఏ సేవలు కూడా ఉంచుకోవట్లేదు, అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తే మొత్తం గొడవ వదిలేస్తున్న రీతిలో వెళ్తుందని చెప్పేసి ఇప్పుడు కార్మిక వర్గాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.